ఫార్ములాస్ అంటే ఏంటో చదువుకోలేదు. చదవకుండా ఆ డీప్ స్టేట్ వాడు చెప్పాడు, చైనా వాడు చెప్పాడు, ఫార్ములాస్కి వ్యతిరేకంగా ఉద్యమం చేసేసారు. ఆ ఫార్ములాస్ అంటూ రైతులకి ఏమీ తెలియకుండానే వాళ్ళు చదువుకోకుండానే వాళ్ళ చేతన ఉద్యమాలు చేయించేశారు, రోడ్లు దిగ్బంధించేశారు, హడావిడి చేసేసారు, న్యాయస్థానాలు జోక్యం చేసేసుకున్నాయి, మీరు ఆపుతారా లేదా అని రచ్చ రచ్చ చేశారు. ఆ చట్టాలు ఆపేసేశారు. ఇప్పుడు బీహార్కు పోయినటువంటి రాహుల్ గాంధీ అక్కడ ఉన్న రైతులను అడుగుతాడు, ఏంటయ్యా మీ సరుకులు ఎందుకని కొంటలేదంటే, ప్రభుత్వం కొనాలని అదే ప్రభుత్వం కొంటుందయ్యా, ప్రభుత్వంగా తక్కువకి వస్తుందంటే, ప్రభుత్వం కాదు కదా, వ్యాపారస్తులు ఎందుకు కొనరు, మల్టీనేషనల్ వాళ్ళు ఎందుకు కొనరు, బడా సంస్థలు ఎందుకు కొనవు అని అడుగుతున్నాడు. అక్కడే కదా సొంట లేకపోతే తెలివి తక్కువ దద్దమ్మ అనేటటువంటిది. కార్పొరేట్ వాళ్ళకి ఆ రైతుల యొక్క సరుకులు అమ్ముకోవడానికి పెట్టిందే ఆ చట్టం. కార్పొరేట్లు వ్యవసాయంలో జోక్యం చేసేసుకుంటాయి అన్న మాట్లాడింది కమ్యూనిస్టులు. వాళ్ళకేంటంటే రైతుల దగ్గరికి ముందు అట్లా ఇచ్చేసి తర్వాత రైతుల మీద గ్రిప్ సాధిస్తారని వాళ్ళ భయం. ఇదివరకు అట్లాగే 100 రకాలు చేసి వాళ్ళు జడగొట్టారు. చైనాలో జరిగేది కార్పొరేట్ వ్యవసాయమే. కార్పొరేట్లో పెట్టుబడి పెడతాయి రైతులకి, ఆ సరుకులు వాళ్లే కొంటారు. అలాంటి ఒక చక్కటి అవకాశం భారతదేశంలోకి వస్తుంది. అలాగని కంపల్సరీగా ప్రతి రైతు వాళ్ళ దగ్గరే తీసుకోవాలని ఏం లేదు. అవకాశం కావాలనుకున్నాడు వాడుకునేవాళ్ళు. దాన్ని కాస్త చెడగొట్టింది ఆయన. మళ్ళీ వెళ్ళి వాడిని అడుగుతాడనమాట. అదే విచిత్రమైనటువంటి వ్యక్తి.